నమస్కారం అందరికీ. స్వాగతం మీ చిత్రం భలారే ఒరిజినల్స్ కి. తెలుగు సినిమా చరిత్రలోని అద్భుతమైన కథలు, హీరోల ప్రయాణాలు, సినిమా విశ్లేషణలు, రీ-రిలీజ్ స్పెషల్స్, బాక్సాఫీస్ విశేషాలు మరియు ఆసక్తికరమైన సినీ విశేషాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఒక సినిమా రీ-రిలీజ్ అయితే అభిమానులు సంతోషపడతారు. 2 సినిమాలు రీ-రిలీజ్ అయితే సంబరాలు చేసుకుంటారు. కానీ ఒక లెజెండ్ పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 3 చారిత్రాత్మక సినిమాలు థియేటర్లలోకి మళ్లీ వస్తే అది కేవలం రీ-రిలీజ్ కాదు. అది ఒక సెలబ్రేషన్, అది ఒక జ్ఞాపకం, అది ఒక ఇమోషన్, అది లక్షలాది మంది అభిమానులకు ఒక పండుగ. జూన్ 10 తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు జన్మించింది ఒక నటుడు మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక బ్రాండ్, ఒక ఇమోషన్. నటసింహం నందమూరి బాలకృష్ణ 4 దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ, మాస్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ఈసారి అభిమానులకు ఒక అరుదైన కానుక సిద్ధమైంది. ఆయన కెరియర్లో మైలురాళ్లుగా నిలిచిన భైరవద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో, ఫ్యాన్ గ్రూపుల్లో, థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఎందుకంటే ఈ సినిమాలు కేవలం సినిమాలు కాదు, ఒక తరం జ్ఞాపకాలు, ఒక తరం ఎమోషన్స్, ఒక తరం సెలబ్రేషన్స్. ముందుగా భైరవద్వీపం గురించి మాట్లాడుకుందాం. 1994లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యంత గొప్ప ఫ్యాంటసీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో హాలీవుడ్ స్థాయి విజువల్స్, భారీ సెట్స్, అద్భుతమైన కథనం, సాహసాలు, భావోద్వేగాలు అన్నీ కలిపి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. బాలకృష్ణ గారు ఇందులో యువరాజుగా, తర్వాత వికలాంగుడిగా, ఆపై వీరుడిగా చూపించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అప్పట్లో టెక్నాలజీ అంతగా లేకపోయినా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినీ అనుభూతిని అందించింది. చాలామంది అభిమానులు ఈ సినిమాను బాలయ్య కెరీర్లో అత్యుత్తమ నటనలలో ఒకటిగా భావిస్తారు. ఇప్పుడు ఈ సినిమాను పెద్ద తెరపై నేటి సౌండ్ సిస్టమ్స్తో చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవం కానుంది. ఆ తర్వాత వచ్చింది సమరసింహారెడ్డి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. 1999లో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాక్షన్ జానర్ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాకు ముందు కూడా ఫ్యాక్షన్ కథలు వచ్చాయి. కానీ సమరసింహారెడ్డి తర్వాత ఫ్యాక్షన్ సినిమాలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తెల్లటి పంచెకట్టులో బాలయ్య నడుస్తూ వస్తే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేది. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఆదరించారు. కుటుంబ విలువలు, త్యాగం, ప్రేమ, కోపం, ప్రతీకారం అన్నీ కలిసిన ఈ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ఈ సినిమా విజయంతో బాలయ్య మాస్ ఇమేజ్ మరింత బలపడింది. ఇప్పటికీ చాలామంది అభిమానులు బాలయ్య అంటే ముందుగా గుర్తుకు తెచ్చుకునే పాత్రల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఆ తర్వాత వచ్చింది నరసింహనాయుడు. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత భారీ విజయాల్లో ఒకటి. ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద కనిపించిన అభిమానుల సందడి గురించి ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటారు. రికార్డులు బద్దలయ్యాయి, కొత్త రికార్డులు సృష్టించబడ్డాయి. బాలయ్య కెరీర్లో ఒక స్వర్ణ అధ్యాయంగా ఈ సినిమా నిలిచిపోయింది. ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, బలమైన భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే అంశాలున్నాయి. అందుకే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ 3 సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అది బాలకృష్ణ గారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్. డైలాగ్ చెప్పినా, ఫైట్ చేసినా, ఎమోషనల్ సీన్ చేసినా, డ్యాన్స్ చేసినా ప్రతి ఫ్రేమ్లో ఆయన ప్రత్యేకంగా కనిపిస్తారు. అందుకే 4 దశాబ్దాల తర్వాత కూడా ఆయనకు అభిమానుల సంఖ్య తగ్గలేదు. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఆయన సినిమాలను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 చిత్రాల రీ-రిలీజ్తో మరోసారి థియేటర్లలో పండుగ వాతావరణం కనిపించబోతోంది. కాగితాల వర్షం, భారీ కటౌట్లు, డప్పుల శబ్దాలు, జై బాలయ్య నినాదాలు ఇవన్నీ మరోసారి చూడబోతున్నాం. ఒకప్పుడు ఈ సినిమాలను థియేటర్లను చూసిన వారు మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోబోతున్నారు. అప్పుడు పుట్టని యువత ఈ సినిమాల అసలు మాస్ మ్యాజిక్ను పెద్ద తెరపై అనుభవించబోతున్నారు.
అందుకే ఈ రీ రిలీజ్లు ప్రత్యేకం. అందుకే ఈ సంబరాలు ప్రత్యేకం. అందుకే జూన్ 10 బాలయ్య అభిమానులకు ఒక పండుగ. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, మరిన్ని గొప్ప సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫేవరెట్ బాలయ్య సినిమా ఏదో కమెంట్ చేయండి. ఈ వీడియోను మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని తెలుగు సినిమా విశ్లేషణలు, హీరోల ప్రయాణాలు, అరుదైన సినీ విశేషాలు మరియు రీ రిలీజ్ స్పెషల్స్ కోసం చిత్రం భలారే ఒరిజినల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు జై తెలుగు సినిమా, జై బాలయ్య.